Okay. Good morning, students. Today I would like to start the new lesson, that is structure of atom, or we can call it as atomic structure. 9th class లో మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి లెసన్ ఉంది. యాక్చువల్లీ మీకు కొంత ఇంట్రడక్షన్ ఉంది. డైరెక్ట్ గా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని లేదు, కానీ కొంత పరిచయం ఉంది దాంట్లో 9th క్లాస్ ఇంగ్లీష్. కాకపోతే ఏంటంటే డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ మీరు మనం డైరెక్ట్ క్లాస్ లో వినలేకపోయినాం. కాబట్టి కొంత అసలు ఆటమ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకుందాం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత విల్ ఎంటర్ ఇన్ టు ద రెగ్యులర్ క్లాస్, రెగ్యులర్ లెసన్. యాక్చువల్లీ ఇమాజిన్ ఏ చాక్ పీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ చేతిలో చాక్ పీస్ ఉంది అనుకోండి, మీ అందరి చేతిలో చాక్ పీస్ ఉంది అనుకోండి. ఆ చాక్ పీస్ ని ఇట్లా ఇరగొడితే తిరిగిపోతుంది కదా. అట్లా ఎన్ని ముక్కలు చేయగలుగుతారు మీరు? ఆ చాక్ పీస్ ని ఏం చేయగలుగుతారు? ఆఖరి పొడి చేయగలుగుతారు, అవునా? చాక్ పీస్ పొడి పొడి కూడా అయిపోతుంది. మనం బోర్డు మీద చాక్తో రాస్తుంటే, ఆ చాక్ పీస్ తో రాస్తుంటే కిందంతా పౌడర్ పడుతుంది. మీరు అప్పుడప్పుడు ఏం చేస్తారు, సారు బయటకు పోయినప్పుడు ఆ చాక్ పీస్ పొడి ఇట్లా ఇట్లా పూసుకొని ఆడుతూ ఉంటారు. క్లాస్లో ఆడతారు కదా, ఆడతారా? కళ్యాణి ఆడతారు కదా, చాక్ పీస్ తో ఆడతారు. అయితే అందులోంచి నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్కటే ఒక పార్టికల్ తీసి నాకు చూపించండి అంటే మీరు చూపించగలుగుతారా? కింద పడ్డ పౌడర్లోంచి ఒక్కటే పార్టికల్ తీసి నాకు చూపించగలుగుతారా అంటే, కెన్ యూ పిక్ ఇట్ అప్ అండ్ షో మీ? అది మీరు నాకు చూపించగలుగుతారా? ఒక చిన్న అందులో చాక్ పీస్ పౌడర్ అంతా కింద పడింది కదా, కింద పడిన దాంట్లో ఒక్కటే నాకు చూపించగలుగుతారా? చూపించలేరు. ఎందుకు అని అంటే వి కాంట్ సీ, మనం చూడలేము. మనం బయాలజీలో చెప్పుకుంటాం మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పుకుంటాం బయాలజీలో. ఏవైతే కంటికి కనిపించవో వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. మైక్రో అంటే మ్యాక్రో అంటే పెద్దది, మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో అంటే పెద్దది. మన కంటికి కనిపించవు, రైట్? మీరు బయాలజీలో మీ బయాలజీ సార్ చెప్తా ఉంటాడు హ్యూమన్ బాడీ అని చెప్తాడు, మానవ శరీరం. హౌ అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్, ఆర్ ఎనీ లైఫ్ ఆర్ ఎనీ ఎనిమల్ ఆర్ ఎనీ లివింగ్ ఆర్గన్, హౌ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అంటే ఏం చెప్తారు? సెల్స్. హౌ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అంటే సెల్స్ అంటారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సెల్? సెల్ అంటే ఏంటి? దానికి ఒక పాయింట్ చెప్తారు టీచర్. ఏం చెప్తారు మీకు అంటే, ఇట్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం. ఏమంటాం దాన్ని? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు బయాలజీ నుంచి ఫిజిక్స్ లోకి వద్దాం. ఇప్పుడు మనం ఒక గోడ కట్టాలనుకోండి, లేదా ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న గోడను చూస్తుండండి. ఆ గోడ మీకు గోడలాగానే కనిపిస్తుంది, కానీ నిజంగా గోడ దేంతో కట్టబడింది అంటే ఏం చెప్తారు? మేడప్ ఆఫ్ బ్రిక్స్ అంటాం. దేంతో కట్టాం గోడ మనం? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్రిక్స్, అంతే కదా. ఆ బ్రిక్స్ తోని కట్టబడింది అంట, ఓకేనా? ఇప్పుడు ఆ బ్రిక్ ను గొలగొడితే ఏమొస్తుంది మనకు? ఆ గోడను గొలగొడితే ఏమొస్తాయి? బ్రిక్స్ వస్తాయి. బ్రిక్ ను గొలగొడితే ఏమొస్తుంది? ఇంకా పీసులు అవుతుంది. ఇప్పుడు ఆ గోడని ఒక పదార్థం, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సబ్స్టెన్స్, ఏ విధంగా గోడ అనేటువంటి సబ్స్టెన్స్, వాల్ అనేటువంటి సబ్స్టెన్స్ బ్రిక్స్ అనేటువంటి దాంతో కన్స్ట్రక్ట్ అయిందో, ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ సబ్స్టెన్స్ ద యూనివర్స్ made up of a small particles which we cannot see through our naked eye, which are called as atoms. As wall is made up of bricks, as well as every element, every substance in this nature, we are talking about non-living things, we are not talking about living things and you are called as a cells combine, it's become tissues. Cells ani kaliste tissues avutayi, tissues ani kaliste organ aitadi, organ ani kaliste organic system aitadi, organic systems ani kaliste oka body form aitadi. So netla vachindi sequence, cells ani kaliste tissues ani kaliste oka body part,
ఈ బాడీ పార్ట్స్ అని కలిస్తే ఒక ఆర్గాన్స్ అని కలిస్తే ఒక ఆర్గానిక్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అని కలిస్తే ఒక హ్యూమన్ బాడీ తయారవుతుంది. సేమ్ ఎట్లయితే బయాలజీ చెప్పుకుంటామో ఫిజిక్స్ లో కూడా అట్లే వద్దాం. ఒక సబ్స్టెన్స్ తీసుకోండి, ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి. మీ చేతిలో ఒక వస్తువు ఉందండి, ఎనీ ఐటమ్ ఇమాజిన్ ఇన్ యువర్ మైండ్, ఎనీ ఐటమ్ ఇమాజిన్. ఆ ఐటమ్ ఎలా ఉంటుంది అని అంటే దాన్ని పగలగొడదాం, దాన్ని విడగొడదాం, దాన్ని బ్రేక్ చేద్దాం. మీరు రాసుకోండి, మీ ఎదురుగా ఉన్న క్లాస్ రాసుకోండి, సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్ అని రాసుకోండి. సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్ రాసుకోండి. సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్ రాయండి. సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్, సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్, సబ్స్టెన్స్ ఆర్ మ్యాటర్ ఆర్ ఎలిమెంట్ ఏదైనా రాయండి. సబ్స్టెన్స్ రాయండి, మ్యాటర్ రాయండి, ఎలిమెంట్ రాయండి, ఆబ్జెక్ట్ అని రాయండి, ఏదైనా రాసుకోండి. సబ్జెక్ట్, మ్యాటర్, ఎలిమెంట్, ఆబ్జెక్ట్ ఏదైనా రాయండి. రాసిండ్రా? ఒక ఆరో మార్క్ పెట్టుకోండి, ఇట్లా దాని పక్కన ఒక ఆరో మార్క్ పెట్టండి. ఇప్పుడు ఆ మ్యాటర్ ని లేదా ఆబ్జెక్ట్ ని లేదా ఎలిమెంట్ ని, ఇవన్నీ ఒకటేనా? మ్యాటర్, సబ్స్టెన్స్, ఎలిమెంట్, ఆబ్జెక్ట్, వస్తువు, నేను చెప్పేది వస్తువుని ఇరగకూడదాం, ముక్కలు అవుతుంది అనుకున్నాం. ఒక సర్టెన్ లెవెల్లోకి వెళ్ళిపోతే అప్పుడు వాటిని ఏమంటామంటే మాలిక్యూల్స్ అంటాం. ఏంటి? మ్యాటర్ ను బ్రేక్ చేస్తే, సబ్స్టెన్స్ ని బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ మాలిక్యూల్స్. రాసుకోండి పక్కన మాలిక్యూల్స్ అని రాసుకోండి. ఆరో మార్క్ పెట్టి స్ట్రైట్ లైన్ లా ఆరో మార్క్, చిన్న ఆరో మార్క్ గీసి మాలిక్యూల్స్, MOLECULES మాలిక్యూల్స్ రాసుకున్నారా? ఇప్పుడు ఏం రాసింది? ఫస్ట్ మ్యాటర్. అరే రాకేష్ గారు రాయకుండా ఏం చూస్తాను రా కళ్ళు మూసుకొని. రాకేష్ ఆర్, నేను ఏం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? రాయిరా, రైట్ డౌన్. పుస్తకం లేదు, ఏం లేదు, ఉత్తగా కూర్చున్నావు దున్నపోతు. రైట్. సబ్స్టెన్స్ బ్రేక్ చేస్తే, ఆరో మార్క్ బ్రేక్ చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం? ఏమంటున్నాం? వాట్ వేర్ కాల్ ఇట్ యాస్ మాలిక్యూల్. మాలిక్యూల్స్ పక్కన మళ్ళీ ఒక ఆరో మార్క్ పెట్టుకోండి. మాలిక్యూల్స్ మళ్ళీ ఒక ఆరో మార్క్ పెట్టుకోండి. మాలిక్యూల్స్ పక్కన మళ్ళీ ఒక ఆరో మార్క్ పెట్టుకోండి. దెన్ యూ రైట్ డౌన్ atoms. 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 ఇప్పుడు 3 పదాలు వచ్చినాయి. We got 3 words. One is matter or substance or object, whatever it may be. Matter, substance, object, whatever it may be. వచ్చిందా? ఇప్పుడు ఆ సబ్స్టెన్స్ ని కానీ, ఎలిమెంట్ ని కానీ, మ్యాటర్ ని కానీ, ఆబ్జెక్ట్ ని బ్రేక్ చేస్తే మీకు ఏమొచ్చింది? What you got? Molecule. Right. Molecules break చేస్తే atom. Good. Atoms వచ్చినాయి. ఆటమ్ పక్కన మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టండి. సారీ, ఆటమ్ పక్కన మళ్ళీ ఒక ఆరో మార్క్ గీయండి. ఆటమ్ పక్కన మళ్ళీ ఒక ఆరో మార్క్ గీయండి. మరి ఆటమ్స్ బ్రేక్ చేస్తే ఆటమ్స్ కంటే చిన్నగా ఏమున్నాయి? అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఆటమ్స్ పక్కన ఆరో మార్క్ గీసి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టండి. సో ఇక్కడ మ్యాటర్ ను డివైడ్ చేయగలుగుతున్నామా? ఓకేనా? మ్యాటర్ ను డివైడ్ చేయగలుగుతున్నామా? మ్యాటర్ ను ముక్కలు చేయగలుగుతున్నామా? బ్రేక్ చేయగలుగుతున్నామా? ఏమొచ్చినాయి మనకు? రైట్, గుడ్. మాలిక్యూల్స్ ను బ్రేక్ చేయగలుగుతున్నామా? గుడ్. మాలిక్యూల్స్ ను బ్రేక్ చేయగలుగుతున్నాం. మాలిక్యూల్స్ బ్రేక్ చేయగలిగితే ఏమొచ్చింది మనకు? ఆటమ్స్ వచ్చినాయి. ఈ ఆటమ్స్ ను బ్రేక్ చేయగలమా అనే క్వశ్చన్ ఇక్కడ వేసుకోవాలి. ఆటమ్స్ ఆర్ అన్డివైడెడ్. అవి వాటిని విభజింపలేము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆటమ్స్ అంటే ఆటమ్స్ అంతే. ఆటమ్స్ కంటే చిన్నగా ఏముంటాయి అంటే వేరే ఆన్సర్ వస్తుంది. బట్ ఆటమ్ ను 2 పీసులు చేయగలుగుతామా? మ్యాటర్ ను 2 పీసులు చేస్తే మాలిక్యూల్ వచ్చింది. మాలిక్యూల్ 2 పీసులు చేస్తే ఆటమ్ వచ్చింది. ఆటమ్ ను 2 పీసులు చేయగలుగుతామా? కెన్ వి బ్రేక్ ఇట్? ఆటమ్ పక్కన PEN అని రాసుకోండి. PEN పెన్ అని రాసుకోండి. పెన్. ఆటమ్ పక్కన పెన్ అని రాసుకోండి. ఇంతకు ముందు వాడు ఒక వర్డ్ యూజ్ చేసిండు, సాయి. వాట్ ఈజ్ ఆటమ్ అంటే ఒక మాట మాట్లాడు. ఏం వర్డ్ వాడినా నాన్న? సబ్ ఆటమిక్ పార్టికల్స్ అని రాయండి. అక్కడ పెన్ పక్కన బ్రాకెట్ లో
subatomic particles. SUB, subatomic. AUTOMIC, atomic particles, subatomic particles. పెన్ అంటే ఏంటి ఇక్కడ మనం వాట్ వీఆర్ రైటింగ్ బై యూజింగ్ దట్ ఈస్ నాట్ ద పెన్ ఇయర్. Here pen means it is consisting of 3 letters. Pen is consisting of 3 letters. P stands for protons, E stands for electrons, N stands for neutrons. మీకు గుర్తుండడం కోసమే I use it as a pen. Pen అనే వర్డ్ వాడాను. ఈ మూడింటిని ఇప్పుడు ఎంతమంది సాయి అయితే వర్డ్ యూజ్ చేస్తున్నాడో దీస్ 3 ఆర్ కాల్డ్ subatomic particles. These 3 are called subatomic particles. అర్థమైందా? What is pen? Pen is nothing but 3 subatomic particles. P stands for protons, E stands for electrons, N stands for neutrons. ఓకేనా? P ప్రోటాన్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నేచర్ ఉంటుంది. P ఫర్ పాజిటివ్ అని కూడా గుర్తుపెట్టుకోండి. P ఫర్ పాజిటివ్, ప్లస్ అంటాం. దాని యొక్క చార్జ్ ఏంటిది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. E ఫర్ ఎలక్ట్రాన్, అది నెగిటివ్ ఉంటుంది. దాని చార్జ్ ఏంటిది నెగిటివ్, మైనస్ ఉంటుంది. N ఫర్ న్యూట్రల్, జీరో. న్యూట్రాన్ అంటే న్యూట్రల్, జీరో అంటే ప్లస్ మైనస్ జీరో. ఇప్పుడు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు వెనక నుంచి వద్దాం. సబ్ఆటమిక్ పార్టికల్స్ అన్ని కలిస్తే ఏమొస్తుంది? ఆటమ్ వస్తుంది. అంతేనా? సబ్ఆటమిక్ పార్టికల్స్ అని కలిస్తే ఏమొస్తున్నది? వెనక నుంచి చూడండి. మీరు రాసుకున్నది చూసుకోండి ఒకసారి. మీరు ఏం రాసుకున్నారు? పెన్ అని రాసుకున్నారు, సబ్ఆటమిక్ పార్టికల్స్ రాసుకున్నారు. వాటిని కలిపితే ఏమొస్తుంది మీకు? ఆటమ్ వస్తుంది. ఆటమ్స్ అన్నిటి కలిపితే ఏమొస్తుంది మీకు? మాలిక్యూల్స్ వస్తున్నాయి. మాలిక్యూల్స్ అన్ని కలిపితే ఏమొస్తున్నది? మ్యాటర్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తున్నది, సబ్స్టెన్స్ వస్తున్నది, ఎలిమెంట్ వస్తున్నది. ఏదైనా అనొచ్చు దాన్ని. అక్కడ ఎలిమెంట్ అని కూడా మనం ఫిజిక్స్ లో అయితే ఎలిమెంట్, కెమిస్ట్రీ అయితే ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఈ ఏదైతే ఆటమ్ అన్డివైడబుల్ అన్నారు కదా సార్, మరి ఇక్కడ సబ్ఆటమిక్ పార్టికల్స్ అని చెప్తున్నారు ఏం సార్ అంటే, ఈ సబ్ఆటమిక్ పార్టికల్స్ ఏవైతే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఏవైతే అంటున్నామో వీటితోని ఆటమ్ తయారైతుంది. వీటితోటి ఆటమ్ తయారైతుంది. విత్ సబ్ఆటమిక్ పార్టికల్స్ వీ కెన్ మేడ్ ఆటమ్. అందుకనే ద అరేంజ్మెంట్ of subatomic particles in an atom is known as atomic structure. The arrangement of subatomic particles in an atom is known as atomic structure. ఇదే మన లెసన్ పేరు. ఆటంలో ఈ పెన్ అనే వర్డ్ ఏదైతే చెప్పిందో ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయో, ఒక ఆటమ్ లో ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి, న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటి, ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయని చెప్పేటువంటి వర్డ్ ని అటామిక్ స్ట్రక్చర్ అంటాం. అర్థమైందా? దాన్నే స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ అంటాం. దాన్ని ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ అంటాం. దాన్ని క్లియర్? స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ అంటే అర్థమైంది కదా? అంటే ఒక ఆటమ్ ని ఎట్లా బిల్డ్ చేస్తాము? ఒక ఆటమ్ ఇప్పుడు మనం వాల్ ను కన్స్ట్రక్ట్ చేయాలంటే వాట్ వి నీడ్ బ్రిక్స్. సరే, సిమెంట్, శాండ్ కొంచెం పక్కకు పెట్టండి. బట్ బేసికల్ గా వి నీడ్ bricks in order to construct a wall. In order to construct a wall, we need a brick. We need bricks. As well as in order to construct atom, atom nu నిర్మించడానికి what we need? We need subatomic particles. దాన్ని మీరు ఎట్లా మైండ్ లో పెట్టుకోవాలి? బండ గుర్తు పెన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వాట్ ఈజ్ atomic structure? The arrangement of protons, electrons, neutrons in an atom is known as atomic structure. What is atomic structure? The arrangement of protons, electrons, neutrons in an atom is known as atomic structure. Or the arrangement of subatomic particles in an atom is known as atomic structure. ఇప్పుడు చెప్పండి, atomic structure అంటే ఏంటి? What is atomic structure? మీకు
ఎట్లానే చెప్పొచ్చు, కరెక్ట్ గా ఈ ఫ్రేమింగ్ లో కదా. ఎట్లా అసలు అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పండి. కరెక్ట్ గా ఫ్రేమింగ్ ఏం లేవు సార్ అంటే మీకు అర్థమైంది చెప్పండి అంతే. The arrangement of subatomic particles. యా గుడ్. ద అరేంజ్మెంట్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ ఇన్ అన్ ఆటమ్ ఇస్ నోన్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్. అంటే ఎక్కడ ప్రోటాన్స్ ని పెట్టాలి, ఎక్కడ ఎలక్ట్రాన్స్ ని పెట్టాలి, ఎక్కడ న్యూట్రాన్స్ ని పెట్టాలి అనేటువంటిది చెప్పేదే ఆటమిక్ స్ట్రక్చర్. నాన్న ఈ ఆటమిక్ స్ట్రక్చర్ లోపల ఊరికనే ప్రోటాన్స్ ఇక్కడ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఇక్కడ, ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పలే. కొన్ని ఇయర్స్ టుగెదర్ లాంగ్ ఎగో చాలా మంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి రకరకాల అటమిక్ థీరీస్ అంటాం వాటి. అటమిక్ థీరీస్ అంటే సిద్ధాంతాలు, పరమాణు సిద్ధాంతాలు అంటాం. ఆ అటమిక్ థీరీస్ అన్నిటిని కూడా చాలా రకాలుగా ఒక్కొక్కళ్ళు స్టార్టింగ్ లో ఇవో ప్రోటాన్స్ ఇక్కడ ఉంటాయి, న్యూట్రాన్స్ ఇక్కడ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఒక ఆయన చెప్పింది. తర్వాత ఇంకో ఆయన ఏమన్నాడు, నువ్వు చెప్పింది తప్పు, ఫలానా చోట ఆటమ్స్ ఉంటాయి, ఫలానా చోట ప్రోటాన్స్ ఉంటాయి, ఫలానా చోట ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫలానా చోట న్యూట్రాన్స్ ఇంకొక ఆయన చెప్పింది. అట్లా డిఫరెంట్ సైంటిస్ట్ పాస్టులేట్ దేర్ హైపోథెసిస్. వాళ్ళ హైపోథెసిస్ అంతా తీసుకొచ్చి ప్రజెంట్ వీఆర్ స్టడీయింగ్ యాజ్ ఎ మోడర్న్ ఆటమిక్ మోడల్, మోడర్న్ ఆటమిక్ థియరీ అంట. ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో మోడర్న్ ఆటమిక్ థియరీ అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేసి మోడర్న్ ఆటమిక్ థియరీకి అంత ఈజీగా రాలే. మనం చాలా కష్టపడుతూ వచ్చాం. చాలా మంది సైంటిస్ట్ వాళ్ళ యొక్క ఆ ఎఫర్ట్స్ పెడితే మనం ఇప్పుడు కూర్చొని జూమ్ క్లాస్ లో కూర్చొని మన ఆటమిక్ స్ట్రక్చర్ చదువుకుంటున్నాం. అర్థమైంది కదా. మీకు 9th లో ఉంది జాన్ డాల్టన్ థియరీ అని. ఒక ఆయన పుచ్చపండును వీ కెన్ కట్ ఇస్ వాటర్ మెలన్, ద రెడ్ ఈజ్ సంథింగ్, సీడ్స్ ఆర్ సంథింగ్, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చినారు. వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఈ ఆటమిక్ స్ట్రక్చర్ లెసన్ లో చెప్పుకుంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే బేసికల్ గా మన ఆటమిక్ స్ట్రక్చర్ అనగానే మన మైండ్ లో ఏం కూర్చోవాలి, ప్రోటాన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, న్యూట్రాన్స్ అంటే ఏంటి, ఈ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఏ విధంగా ఆటమ్ లో అరేంజ్ అయి ఉంటాయి అనేటువంటిది ఈ లెసన్. అర్థమైందా. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఎట్లా అరేంజ్మెంట్ అయి ఉంటాయి, తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఏమంటాం, చాలా డెప్త్ గా ఉంటుంది లెసన్. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే కేవలం ఆ లెసన్ లోకి ఎంటర్ కావడానికి సంబంధించినటువంటి డైరెక్ట్ గా పాఠం ఓపెన్ చేసి ఆటమిక్ స్ట్రక్చర్ అంటే ఏమేమి ఉంటుందని చెప్పడం కంటే బేసిక్ గా మీకు కొంత ఐడియా ఇచ్చాను వాట్ ఈస్ రైట్. ఇప్పుడు పదార్థము, ఫస్ట్ సబ్స్టెన్స్ అంటే తెలుగులో పదార్థము అంట. మీకు అర్థం కావడం చెప్తాను. అంటే జస్ట్ మదర్ టంగ్ లో చెప్తున్నా, ఇది పదార్థము. పదార్థాన్ని ముక్కలు చేస్తే అది మాలిక్యూల్స్ గా విడిపోతుంది. వాటిని అణువులు అంటాం. వాటిని ఏమంటాం మనం, అణువులు అంటాం. అణువులను విడగొడితే అది పరమాణువులుగా విడిపోతుంది అంట. పరమాణువులుగా విడిపోతుంది అంట. పరమాణువులు అంటే ఆటమ్స్. పదార్థము, అణువులు, పరమాణువులు. పదార్థము, అణువులు, పరమాణువులు. పరమాణువులను విడగొట్టామా, పరమాణువులు విభజింప శక్యము కానివి అంటాం. చెప్పాను నాట్ డివైడ్, అన్డివైడెడ్ అని. మరి ఏముంటాయి సార్ పరమాణు లోపల? పరమాణువు లోపల ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఏ విధంగా ఆటమ్ లో అమర్చబడి ఉంటాయో చెప్పేదే అటామిక్ స్ట్రక్చర్. అండర్స్టాండ్? అర్థమవుతుంది కదా. అటామిక్ స్ట్రక్చర్ అంటే హౌ ద సబ్ అటామిక్ పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అనే ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్. సో ఇది ఫండమెంటల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్లా ఒకదాని తర్వాత ఒకటి మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. అర్థమైంది కదా. ఇప్పుడు సీక్వెన్స్ ఇటు నుంచి అయినా రండి, ఇటు నుంచి అయినా రండి. ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ద సబ్స్టెన్స్, ఇట్ డివైడ్స్ ఇంటూ molecules. If you break the molecule, divides into atoms. If you open the atom, if you open the atom, I'm not talking dividing and then. If you open the atom, divide and a word what? If you open the atom, we can see protons, electrons, neutrons. What they are called as subatomic particles. ఒక్కసారి ఈ సీక్వెన్స్ అంతా ఒకసారి చెప్పండి, ఎవరు చెప్తారు? ఈ సీక్వెన్స్ అంతా ఎట్లా అసలు వాట్ ఈస్ ఆటమిక్ స్ట్రక్చర్ అని ఎట్లా ఎవరు చెప్తారు? అంటే మన ఎట్లా వస్తుంది ఇప్పుడు చెప్పింది బ్రీఫ్ గా చెప్పండి. అంటే మ్యాటర్ ను డివైడ్ చేస్తే ఇట్లా, దీన్ని డివైడ్ చేస్తే ఇట్లా, దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లా. ఒక సెంటెన్స్ లో 1 or 2 సెంటెన్స్ లో కొంచెం ఇంగ్లీష్ లో ట్రై టు టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ యూ యాడ్ సమ్ తెలుగు వర్డ్స్ ఆల్సో, నో ప్రాబ్లం. సో if you
if you see the substance, if you break the substance, it divide into molecules. Listen carefully. If you break the substance, it gives molecules. ఆర్ ఆల్సో కాంపౌండ్స్ అని కూడా అంటాం. కాంపౌండ్ అని కూడా అంటాం. మనం తర్వాత నేర్చుకుంటాం. మనం ఆల్రెడీ 9th లో నేర్చుకున్నాం కాంపౌండ్ అంటే ఏంటి, తర్వాత మిక్చర్ అంటే ఏంటి, హోమోజెనస్ మిక్చర్ అంటే ఏంటి, హెట్రోజెనస్ మిక్చర్ అంటే ఏంటి, అంతా 9th లో చదువుకున్నాం. సో దానికి అంత డెప్త్ మనకు అవసరం. ఇప్పుడు ఓన్లీ మనకు కావాల్సింది ఏంటి, సబ్స్టెన్స్ ని బ్రేక్ చేస్తే మాలిక్యూల్స్ వస్తాయి, మాలిక్యూల్స్ ని బ్రేక్ చేస్తే ఆటమ్స్ వస్తాయి, ఆటమ్స్ ని ఓపెన్ చేసి చూస్తే, ఇఫ్ యూ ఓపెన్ ఆటమ్స్ వి సీ సబ్ ఆటమిక్ పార్టికల్స్. సబ్ ఆటమిక్ పార్టికల్స్ మరి 3 ఉంటాయా సార్? ఓన్లీ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు ఉంటాయా? బేసికల్ గా సైంటిస్టులు ఏమంటారంటే 100 సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉంటాయంట. ఎన్ని ఉంటాయంట? నియర్లీ 100 ఉంటాయంట. కానీ బేసికల్ గా మనం ఇప్పటి వరకు సైంటిస్ట్ అబ్జర్వ్ చేసింది వాటి గురించి, మన అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి చెప్పి ఈ మూడింటి గురించి, మనం ఈ మూడింటి గురించి ఆలోచిద్దాం. ఎక్కువ డెప్త్ గా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఎన్ని ఉంటాయని చెప్పారు సైంటిస్ట్ సబ్ ఆటమిక్ పార్టికల్స్? నియర్లీ 100. ఇట్లానే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ లాగా ప్రోటాన్ కి ఆపోజిట్ ఉంది, ఎలక్ట్రాన్ కి ఆపోజిట్ ఉంది, న్యూట్రాన్ కి ఏదో ఉంది, అట్లా అట్లా అని చెప్పుకుంటే లేదు. మనకు వాటితో సంబంధం లేదు. వీఆర్ స్టిక్ టు హౌ ద ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆటమ్. అది మాత్రమే మన లెసన్. దాని నుంచి ఇంకా డెప్త్ గా ఎట్లా ఎలక్ట్రాన్స్ అరేంజ్ అయి ఉంటాయి, వాట్ ఈస్ ఆర్బిటాల్, వాట్ ఈస్ క్వాంటమ్ నెంబర్స్, ఇందులో చాలా ఉంటాయి పాయింట్స్. వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్, what are orbitals, what are the shapes of the orbitals, how we can arrange electrons in an orbital, which is called electronic configuration, how there are some theories how we can put electrons in an orbitals. ఇవంతా చాలా డెప్త్ గా వెళ్తా ఉంటాం మన లెసన్ వెళ్ళి. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది క్లాస్. బిఫోర్ అంటే ఒకసారి ఇంట్రడక్షన్ పార్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమైంది కదా? మీ మైండ్ లో ఒక పిక్చర్ అయితే వచ్చింది కదా? అందరికి వచ్చిందా? కళ్యాణి, శ్రీజ, అఖిల్, కావ్య ఊరికనే అట్లా తలకాయలకు దూకుతున్నావు. జాబ్ సాయించి దూకే వీడియో ఆఫ్ చేస్తున్నావు. నువ్వు ఆఫ్ చేయొద్దు. ఇంకా నిన్నలానే మళ్ళా పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ఎవరు రాలేదు. వాడు ఎల్లీశ్వర్, రాజు ఎల్లీశ్వర్ వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. వాడేవాడు ఆ యోగేశ్వర్ గాడేడి? వేర్ ఇస్ యోగేశ్వర్? ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం, అది మనం ఏం చేయలేము. రైట్. ఇక్కడ మనము బేసికల్ గా ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మీకు అందరికి ఐడియా వచ్చింది కదా నాన్న, మ్యాటర్ అంటే ఏంటి, లేదా ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ గుర్తు, ఎలిమెంట్ బ్రేక్ చేస్తే, ఎలిమెంట్ ని బ్రేక్ చేస్తే మాలిక్యూల్స్ వస్తాయి, మాలిక్యూల్స్ ని బ్రేక్ చేస్తే ఆటమ్ వస్తుంది, ఆటమ్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రోటాన్ ఉంటది, ఎలక్ట్రాన్ ఉంటది, న్యూట్రాన్ ఉంటది. ఈ 3 ఆటమ్ లో ఎట్లా అరేంజ్ అయి ఉంటాయని చెప్పేటువంటి దాన్ని ఆటమిక్ స్ట్రక్చర్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు విల్ స్టార్ట్ వాట్ వీ కెన్ సే. జస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్. ఇదే మళ్ళా చెప్పిన దాన్నే మళ్ళీ మీకు ఒక్కసారి స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో వేర్ ఈస్ దట్ స్క్రీన్? ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే ఇక్కడ బేసిక్ గా చూడండి, ఇంతకుముందు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ చెప్పారు చూడండి. ప్రోటాన్స్ గివ్ అన్ ఆటమ్ ఇట్స్ ఐడెంటిటీ, ఎలక్ట్రాన్ గివ్స్ ఇట్స్ పర్సనాలిటీ. చూడండి, ఇక్కడ ఒక మంచి కొటేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ టైనీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్. మ్యాటర్ దేంతో తయారైతుంది? ఆటమ్స్ తోని, మాలిక్యూల్స్ తోని, అయాన్స్ తో తయారైతుంది. Atom was initially considered as the smallest particle of matter which is indivisible. ఇంత ముందు చెప్పాను కదా, డివైడ్ కాదని, which is indivisible.
Later developments by J.J. Thomson, Rutherford, Goldstein, and Chadwick proved that atom also consists of tinier particles than itself. Em cheppan dantlo tinier particles untayi. Atoms are made up of 3 fundamental particles are called electrons, protons, and neutrons. Right? Electrons is a negative charged particle. Proton is positively charged particle. Neutron is negatively charged particle. Negatively charged particle. ఇక్కడ ఇంతకుముందు మనం ఆల్రెడీ పెన్ అని మీకు చెప్పాను కదా, మీకు పెన్ అని చెప్పి ఇక్కడ ఎలక్ట్రాన్ అంటే ఈ మైనస్ తో చూపిస్తాను. హౌ వీ కెన్ సింబలైజ్, హౌ వీ కెన్ షో ఇట్ ఇన్ ఎ సింబల్ ఫామ్. ఎలక్ట్రాన్ ఎట్లా చూపించాలి అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రాన్, ఈ మైనస్ అంటే మైనస్ అని ఏం పెట్టాము ఆల్రెడీ చెప్పాను కదా, నెగిటివ్ చార్జ్ ఉంటుందని కాబట్టి ఈ మైనస్ అంట. తర్వాత ప్రోటాన్ అంటే ఏంటి, పాజిటివ్ ప్లీపస్, ఇది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. న్యూట్రాన్ అంటే ఏంటి, N0, జీరో ఇక్కడ హెడ్ మీద ఉన్నటువంటిది దాని యొక్క ఛార్జ్ ని చూపిస్తా ఉంటది. ఇక్కడ చూడండి PN పెన్ అవుతుంది, మీకు గుర్తుపెట్టే కోసం పెన్ అని చెప్పాను. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఎట్లా అని చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఏం చెప్పాం, వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్? ద అరేంజ్మెంట్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ నోన్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని చెప్పాం. వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్? The arrangement of electrons, protons, neutrons in atom is known as atomic structure అని చెప్పాను. ఇక్కడ ఇచ్చిన చూడండి కింద పారాగ్రాఫ్ చూద్దాం చూడండి. Protons and neutrons are present in a small area at the center of the atom called nucleus. Atom లోపట ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయట, సెంటర్ లో ఉంటాయట. Where they are located? They are located at the center of the atom, which is called as nucleus. మీరు బయాలజీలో సెల్ గురించి చెప్పేటప్పుడు సెల్ మధ్యలో ఉంటుందని న్యూక్లియస్ అంటామని మీరు చదువుకున్నారు బయాలజీలో. సెల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెల్, ఎనిమల్ సెల్, డిఫరెన్స్ బిట్వీన్ ఎనిమల్ సెల్, ప్లాంట్ సెల్ అన్నప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉంటది. ఆ న్యూక్లియస్ తర్వాత బయట ఆర్గానిల్స్ ఉంటాయని మీరు చదువుకున్నారు. హౌ ఇన్ ద బయాలజీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫిజిక్స్ లో కూడా ఎక్కడైతే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇందులో ఈ మూడిట్లో ప్రోటాన్స్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, న్యూట్రాన్స్ అంటే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ పి అండ్ ఎన్ ఈ ఉండదు. ఈ పి అండ్ ఎన్ ఎక్కడ ఉంటదట, వేర్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది నాన్న, వేర్ దే ఆర్ లొకేటెడ్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్. వాట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్? న్యూక్లియస్. Good. The center of the atom is called as nucleus. In nucleus we can see protons and neutrons. Right. Due to the presence of protons, nucleus has positive charge. ఇక్కడ protons ఏ చార్జ్ ఉంది? protons చార్జ్ ఏంటిది? పాజిటివ్. పాజిటివ్. న్యూట్రాన్స్ చార్జ్ ఏంటిది? నెగటివ్. న్యూట్రాన్స్ నో చార్జ్. నో చార్జ్. గుడ్. నో చార్జ్ అంటే న్యూట్రల్ అంటాం. న్యూట్రల్ ఇక్కడ ఉంది, న్యూట్రల్ అంటాం. కాబట్టి ప్రోటాన్స్ అనేవి, న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి, అంటే ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా చార్జ్, ఎట్లా న్యూట్రల్ కాబట్టి ప్రోటాన్ న్యూక్లియస్ యొక్క చార్జ్ అంటే ఏం చెప్పాలి, పాజిటివ్లీ చార్జ్. హౌ ఇట్ ఈస్ న్యూక్లియస్ చార్జ్డ్? న్యూక్లియస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ అంటాం. ఎందుకు న్యూక్లియస్ ఎందుకు పాజిటివ్ చార్జ్ అంటున్నాం మనం? న్యూక్లియస్ ఎందుకు పాజిటివ్ చార్జ్ అంటున్నాం చెప్పండి? ప్రోటాన్స్ పాజిటివ్. ప్రోటాన్స్ పాజిటివ్ కాబట్టి దాన్ని పాజిటివ్ చార్జ్ అంటున్నాం. ఇప్పుడు చూడండి ఇక మూడిట్లో రెండు అయిపోయినాయి కదా. ఇన్ 3 2 ఆర్ కంప్లీట్. వి అరేంజ్ 2. వేర్ వి అరేంజ్ దిస్ 2? ఈ రెండింటిని ఎక్కడ అరేంజ్ చేసాం మనం? సెంటర్ ఆఫ్ ది ఆటమ్. దాన్ని ఏమంటాం? న్యూక్లియస్. న్యూక్లియస్ లో పెట్టేసాం. వేటిని న్యూక్లియస్ లో పెట్టాం మనం? ఎలక్ట్రాన్ని, ప్రోటాన్ని, న్యూట్రాన్ని మనం న్యూక్లియస్ లో పెట్టేసాం. ఇంకా మిగిలింది ఏంటి మనకు? ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తే చూద్దాం. ఎలక్ట్రాన్స్ ఆర్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. ఎక్కడ ఉంటాయట ఎలక్ట్రాన్స్? ఎలక్ట్రాన్స్ ఆర్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్ and revolve rapidly around the nucleus in a fixed circular paths called energy levels, shells or orbits. కొత్త పదాన్ని పరిచయం చేస్తున్నా. ఈ న్యూక్లియస్ ఎక్కడ తిరుగుతుంటుందట? ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయట? ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ లో ఉండవు. ఎక్కడ ఉంటాయి? దే ఆర్
రొటేటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది రివాల్వింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేంట్లోపట ఒక రైలు పట్టాల మీదనే పోతుంది కదా, ట్రైన్ అయితే పట్టాల మీదనే పోతుంది కదా, పట్టాలు దాటితే ఏమవుతుంది, రైలు కింద పడిపోతుంది. అట్లనే ఎలక్ట్రాన్స్ ఏమైతే అంటే న్యూక్లియస్ చుట్టూ ఒక గీత గీసినట్టుగా, ఒక పాత్ ఏదైతే ఒక సర్కిల్ గీసినట్టుగా ఆ సర్క్యులర్ పాత్ లో చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంటాయి. వాటి పేరేమంటున్నాం మనం, ఆ ఎలక్ట్రాన్స్ తిరిగే ప్లేస్ ఏమంటున్నాం మనము, ఆ ఎలక్ట్రాన్స్ తిరిగే పాత్ ఏమంటున్నాం మనము, ఆర్బిట్స్ ఆర్ ఇంకా రెండు పేర్లు ఇచ్చాడు, ఆర్ షెల్స్, ఇంకో పేరు ఉంది ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, వేర్ ఆర్ ద ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్? In nucleus. Good. In nucleus, good. Where are the neutrons present in atom? nucleus, Good. Where are the electrons present in the atom? Revolve around the nucleus. Or we can outside of the nucleus. Revolve around the nucleus or outside of the nucleus. What are the paths called of electrons which are revolving? What are the paths are called? Fixed circular paths are called what? energy levels, Orbit. energy levels, shells, orbit. ఇప్పుడు మనము 4 పదాలు నేర్చుకున్నాం ఇవాళ గుర్తుపెట్టుకోవడానికి. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో అర్థమైపోయింది, ప్రోటాన్స్ అంటే అర్థమైపోయింది, న్యూట్రాన్స్ అర్థమైపోయింది. ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి, న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయి చెప్పుకున్నాం. ఈ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయ్యేటువంటి ఏదైతే సర్క్యులర్ ఫిక్స్డ్ పాత్స్ ఉంటాయో వాటికి ఒక పేరు పెట్టుకున్నాం. వాటిని ఆర్బిట్స్ అంటామని చెప్తున్నాం, లేదా వీ కెన్ కాల్ దెమ్ యాజ్ షెల్స్ అని చెప్తున్నాం, ఆర్ వీ కెన్ కాల్ ద ఎనర్జీ లెవెల్స్. సిన్స్ అన్ ఆటమ్ ఆన్ ద హోల్ ఇస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఎలక్ట్రికల్ న్యూట్రల్ ఎందుకంటున్నాం, అందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి కాబట్టి ఆటమ్ ఈస్ electrically neutral antam. Since an atom on the whole is electrically neutral, the number of electrons outside the nucleus equal to the number of protons in the nucleus. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటున్నాను, ఆటమ్ ఈజ్ న్యూట్రల్. ఆటమ్ ముట్టుకుంటే షాక్ కొడుతుందా? కొట్టదు. ఇప్పుడు నేను బల్లను ముట్టుకున్నాను, షాక్ కొడుతుందా? ఈ బల్లలు ఏమున్నాయి, టేబుల్లో నా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టాను. ఈ ల్యాప్టాప్ పెట్టినటువంటి టేబుల్ మీద మరి టేబుల్ ముట్టుకున్నా, దీంట్లో ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమో పాజిటివ్ చార్జ్ అంటున్నాను, న్యూట్రాన్స్ ఏమో నో చార్జ్ అంటున్నాను, ఎలక్ట్రాన్స్ ఏమో నెగిటివ్ చార్జ్ అంటున్నాను. ఇవన్నీ 3 కలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఆటమ్ అనేటువంటి ఆటమ్ చార్జ్ అంటే ఏమనాలి, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఆటమ్, న్యూట్రల్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఆటమ్ ఏమనాలి, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఆటమ్ అంటే ఏమనాలి, electrically neutral అనాలి. What we can call it as electrically neutral. Atom is electrically neutral on the whole. ఎందుకు సార్ అని అంటే, సపోజ్ న్యూక్లియస్ లో 10 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకోండి. న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 10 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ కూడా 10 ఉంటాయి అట్రా, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ప్రోటాన్స్ అయితే న్యూక్లియస్ లో ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ బయట ఆర్బిట్ లో ఉంటాయి అట్రా. అర్థమవుతుంది నేను చెప్పేది. న్యూక్లియస్ లో 10 ప్రోటాన్లు ఉన్నాయి అనుకోండి, న్యూక్లియస్ బయట తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి, 10 ఉంటాయి. ఇక 10 అంటే ఈక్వల్ 0 అన్నట్టు కదరా, అందుకని ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంట. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ జస్ట్ ఇంట్రడక్షన్. సో విల్ కంటిన్యూ టుమారో ఇన్ డెప్త్ ఇన్ టు ద లెసన్. ఓకేనా? సో ఇది అర్థమైంది కదా, లెసన్ క్లియర్ గా అర్థమైంది కదా.